అఖీరానందన్ కు తొందరలోనే ఇండస్ట్రీలో ఒక గుర్తుండిపోయే స్టార్డమ్ వస్తుందని నాకు అనిపిస్తుంది భయ్య. ఒకటి కాదు రెండు కాదు, మల్టీ టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడు. చిన్నప్పుడే కర్రసాము కరాటే నేర్చుకున్నాడు. రీసెంట్ గా జర్మనీలో ఉన్న ది బెస్ట్ యాక్టింగ్ స్కూల్ నుంచి డిగ్రీ కూడా తీసుకున్నాడు. ఇంకా కొన్ని రోజుల ముందు ఎనిమల్ సినిమాలో ఒక పాటని పియానోలో వాయించి వినిపించాడు. మ్యూజిక్ కూడా తనకు అనుభవం ఉంది అని చూపించాడు. ఇంకా ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవడంతో పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఒక్క సినిమాలో ఉన్న యాక్షన్ సీన్ ని ఎడిట్ చేసి రేణు దేశాయ్ గారి అకౌంట్ లో పోస్ట్ చేశాడు. తొందరలోనే అఖీరానందన్ ఒక సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఉండబోతుంది. ఇలా ఎంతమంది అఖీరానందన్ ఎంట్రీ గురించి ఎదురు చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష అనేలోపు అతను చేస్తున్న సినిమాలని కొనడానికి బయ్యర్లు ప్రొడ్యూసర్ల ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అనే పేరు నేషనల్ వైడ్ గా మూత మోగిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా టాలీవుడ్ కే పరిమితం అనుకుంటే ఇప్పుడు ఎలక్షన్ లో గెలిచాక పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్ల లైఫ్ సెటిల్ అయిపోయింది. హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కు 250 కోట్లు ఖర్చు పెట్టారు. నార్త్ సైడ్ డబ్బింగ్ రేట్స్ లని 100 కోట్లకి కొన్నారట. ఓజీకి ముందు 150 కోట్ల బడ్జెట్ అనుకుంటే ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ సినిమాలో అన్నిటికన్నా ఓజీకి ఎక్కువగా క్రేజ్ ఉండడంతో ప్రొడ్యూసర్ దానయ్య వెనకాడడం లేదు. మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారిని ఓటేసి గెలిపించారో వాళ్ళ పేరుని కింద కామెంట్ చేయండి. అసలు నాగార్జున ఎందుకని కల్కి మూవీని యానిమేషన్ మూవీగా రిలీజ్ చేశాడు. ఇప్పటి వరకు చేసిన ప్రమోషన్ తో సినిమాకి మంచి హైప్ అయితే వచ్చింది. ఆడియన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేసేది ట్రైలర్ కోసం. సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 20 రోజులు ఉన్న ట్రైలర్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే నాగార్జున ఇవ్వట్లేదు. మనకు తెలిసిన దాన్ని బట్టి జూన్ 15 ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారట. సినిమా మొత్తం ఒక్క ఆడియన్స్ కి సూటబుల్ అవుతుందని నాగి అనుకుంటున్నాడేమో. యానిమేషన్ సిరీస్ తో బుజ్జికి పిల్లలతో ఇంట్రడక్షన్ చేయించాడు. నాగార్జున డైరెక్షన్ మీద ఎంతమందికి నమ్మకం ఉందో వాళ్ళ పేరుని కింద కామెంట్ చేయండి. ఇంకా ప్రవాసన ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటే లైక్ బటన్ ని బద్దలు కొట్టేయండి.